బెట్టింగ్ యాప్స్ పై పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న వారిపై నిఘా ఉంచారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్ చేసిన వారికి పంజగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు, విచారణ ప్రారంభించారు. ఇప్పటికే విష్ణుప్రియ, టేస్టీ తేజకు నోటీసులు ఇవ్వగా నిన్న టేస్టీ తేజను పంజగుట్ట పోలీసులు విచారించారు. ఇవాళ మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈడీ ఎంట్రీతో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్న వారిలో ఆందోళన నెలకొంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 11 మంది సెలబ్రిటీలపై చర్యలు తీసుకుంటామన్నారు హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులకు వాటిని ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్కు మధ్య సంబంధం ఏంటన్న కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. యువత బెట్టింగ్ యాప్ల బారిన పడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా నగదు సంపాదిస్తాం అనుకోవటం మూర్ఖత్వం అవుతుందని స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్లపై హైదరాబాద్ పోలీసులు సీరియస్ గా ఉన్నారు. పంజగుట్ట పోలీసులు 11 మందిపై కేసులు నమోదు చేశారు. అందులో కొంతమందికి నోటీసులు కూడా ఇచ్చారు. మన దగ్గర వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. అంటే ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? పంజగుట్టలో 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన ఒక సిటిజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అది కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇంకా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ అయిన తర్వాత ఎవరెవరు దాంట్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తూ అమాయక ప్రజలను, యువతను లేనిపోని ప్రలోభాలకు ఆశ చూపించి ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఆన్లైన్ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా పనిచేశారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటాము. తర్వాత నోటీస్ ఇవ్వడమా లేకపోతే అరెస్ట్ చేయడమా అనేది డిసిషన్ తీసుకుంటాం. ఇందులో ఈ 11 మందిలో డిపార్ట్మెంట్ కి సంబంధించిన కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఆయనపై కూడా సేమ్ అదే విధంగా చర్యలు ఉంటాయా ఏమన్నా? ఇంకా ఈ 11 మందిలో ఒక మన హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసే ఒక కానిస్టేబుల్ కూడా, ఆయన పేరు కూడా ఉంది. ఆయన ఈ ఇమ్రాన్ అనే ఇంకొక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో దోస్తీ చేస్తూ ఆయన కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేశాడు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. అది లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆయన మీద కూడా మిగతా అందరిపైన ఎట్లా చట్ట ప్రకారంగా ఫ్యాక్ట్ బేస్డ్ యాక్షన్ తీసుకుంటామో ఆయన పైన కూడా అదే యాక్షన్ తీసుకుంటాము. 11 మంది అయినా సరే ఇంకో కొంతమంది నిధి అగర్వాల్, సినీ హీరోయిన్ వీళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా ఉన్నారు? ఇప్పుడు మన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ఈ 11 మంది పైన విత్ ఎవిడెన్స్ ఫిర్యాదు ఇచ్చారు. వాళ్లపైన ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా ఎవరైనా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా ఎవరైనా సెలబ్రిటీస్ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి ఇల్లీగల్గా నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్నారు అనేది ఉంటే ఎవరైనా సిటిజన్ కంప్లైంట్ ఇస్తే స్పెసిఫిక్ ఎవిడెన్స్తో పాటు ఏ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో చర్యలు తీసుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ కావాలి. ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఎప్పటికప్పుడు నిఘా పెట్టేసి వాళ్ళ ప్రవర్తనలో వచ్చిన తేడాలు బట్టి వాళ్ళకు కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకు కూడా మంచి ప్రవర్తన వచ్చే విధంగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.